నమస్కారం, వెల్కమ్ టు సస్సై టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అన్ని స్థానాల్లోనూ వైఎస్ఆర్సీపీ పోటీ, ఏకగ్రీవాలకు తావులేదు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. శ్రీశైలంలో నీరున్న రైతులకు అన్యాయం. తెలుగు గంగ జలాల సాధనకు కార్యాచరణ సిద్ధమని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి. భార్యాభర్తల గొడవ తీర్చేందుకు వచ్చి దాడిలో తీవ్ర గాయాలు. నంద్యాల ఆసుపత్రిలో చికిత్స, ఒకరి పరిస్థితి విషమం. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక దినోత్సవాన్ని జయప్రదం చేయండి పిలుపునిచ్చిన డాక్టర్ వీరయ్య మాదిగ. ఆర్ఏఆర్ఎస్ మార్కెట్ యార్డులను కాపాడుకుందామని పిలుపునిచ్చిన అఖిలపక్ష ఐక్యవేదిక. దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తించాలి, వారిపై దాడులు అరికట్టాలని కోరుతూ నంద్యాలలో రౌండ్ టేబుల్ సమావేశం. నంద్యాల ట్రాఫిక్ పోలీసులకు బాలాజీ మరియు మారుతి టౌన్షిప్ వాసుల విజ్ఞప్తి. వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆవేదన. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని వినతి. వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, ఎస్పీ సునీల్ శరణ్. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో పోటీకి సిద్ధమవుతోంది. స్థానిక పోరులో అన్ని స్థానాల్లోనూ తమ అభ్యర్థులను బరిలోకి దించుతామని నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి స్పష్టం చేశారు. అధికారాన్ని, పోలీసులను అడ్డు పెట్టుకొని ఎన్నికలను ఏకగ్రీవం చేసుకోవాలని లేదా గెలవాలని అధికార కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తే ధీటుగా సమాధానం చెబుతామని ఆయన హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడితే చూస్తూ ఊరుకునేదే లేదని స్పష్టం చేశారు. ప్రజలు ఇప్పటికే కూటమి ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. జరగని పరిస్థితి, వాళ్ళు తల కింద తపస్సు చేసినా సరే ఏకగ్రీవాలు కానివ్వండి, వాళ్ళు ఏమన్నా చేసుకోండి. ఈరోజు ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కదా, ఏకగ్రీవాలు చేసుకుంటాం కదా అనే ఒక ఆలోచన నుంచి వాళ్ళు ముందు ఆలోచన నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలు ఈరోజు మీ మీద తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు ఎవరు కూడా మీతో లేరు కాబట్టి, ప్రజలలో ఓట్ల ద్వారా మీరు గెలవలేరు కాబట్టి పోలీసుల రాజ్యము, పోలీసులను అడ్డు పెట్టుకొని ఈరోజు ఏకగ్రీవాలు చేసుకోవాలనుకుంటున్నారు. ఆ పప్పులు ఉడకవు. ఖచ్చితంగా ప్రతి చోట కూడా క్యాండిడేట్లను పెడతాము, ప్రతి చోట కూడా ఎలక్షన్ జరుపుతాము. ఎలక్షన్లు అనేవి ఇంకా వస్తాయి అని చెప్పేసి మేము కూడా పత్రికల్లో చదవడమే తప్పితే తెలుస్తుంది ఎప్పుడు డేట్స్ వస్తాయో. ఖచ్చితంగా మా సైడ్ నుంచి అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున నుంచి అన్ని సీట్లలో పోటీ చేస్తున్నాం. అన్ని సీట్ల మీద మా అభ్యర్థులు నిల్చుంటారు. వార్డులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఏది కూడా యునానిమస్గా ఇచ్చే క్వశ్చనే లేదు. శ్రీశైలం ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సాగునీరు అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని శ్రీశైలం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు శిల్పా చక్రపాణిరెడ్డి విమర్శించారు. శనివారం బండాత్మకూరు మండలంలోని ఏర్నపాడు గ్రామంలో పర్యటించిన ఆయన రైతులతో ప్రత్యేకంగా సమావేశమై వారి సాగునీటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతులతో కలిసి పొలాల్లోకి వెళ్లి నీరు అందక ఎండిపోతున్న పంట భూములను స్వయంగా పరిశీలించారు. క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శిల్పా చక్రపాణిరెడ్డి మాట్లాడుతూ, శ్రీశైలంలో నీరు ఉన్నప్పటికీ రాయలసీమ ప్రాంతానికి రావాల్సిన న్యాయమైన నీటి వాటాను అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని విడుదల చేయకపోవడంతో పొలాలు ఎండిపోయి రైతులు తీవ్ర నష్టపోతున్నారని మండిపడ్డారు. మన హక్కైన తెలుగంగ కాలువ ద్వారా సాగునీటిని సాధించుకోవడానికి రైతులతో కలిసి త్వరలోనే
బలమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని స్పష్టం చేశారు. రైతులకు న్యాయంగా సాగునీరు అందే వరకు వారి తరపున నిలబడి అలుపెరగని పోరాటం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు, మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు ఈర్నపాడు గ్రామంలో ఈ యొక్క తెలుగంగ కాలువ కింద సాగు చేస్తున్నటువంటి రైతాంగం సమస్యల పైన ఇక్కడ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈర్నపాడు గ్రామానికి రావడం జరిగింది. ఈర్నపాడు పొలిమేరలో ఉన్నటువంటి పొలాలు ఇవన్నీ కూడా ఇదంతా ఈర్నపాడు పొలిమేర, సింగవరం గ్రామం, అదేవిధంగా సోమయాదులపల్లె గ్రామాల పరిధిలో ఉన్నటువంటి ఈ పంట పొలాలన్నీ కూడా చూస్తూ ఉంటే బీటలు వారినాయి, ఎక్కడ చూసినా నెట్టెలు పోయినాయి. పొలాలు ఊరికి పచ్చగా కనపడుతుంది, కానీ ఇది ఇంకా 2-3 రోజుల్లో నీళ్ళు వదిలితే బతుకుతుంది తప్ప లేకపోతే ఇది బతికే పరిస్థితి లేదు. 1000 ఎకరాల్లో ఈ విధంగా పంటలన్నీ కూడా చూస్తూ ఉన్నాం. పంటలన్నీ దానింట కూడా ఎక్కడ చూసినా కూడా అవే కనపడతా ఉన్నాయి. రైతు కంట్లో కన్నీరు తప్ప వర్షపు నీరు మాత్రం కన్నీరు వచ్చే పరిస్థితులు కనపడడం లేదు. రైతు కన్నీరు పెడతా ఉన్నాడు. ఈరోజు కనీసం ఎకరాకు 15,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు ఇప్పటికే 15,000 రూపాయల పైనే ఖర్చు అయింది ఎకరానికి. ఈ విధంగా రైతు ఉంటే పాలకులు ఈరోజు చూస్తా ఉన్నాం, తెలుగుదేశం నాయకులు కావచ్చు, లేకపోతే కూటమి నాయకులు రైతులను పలకరించిన పాపాన లేదు ఏ విధంగా ఉన్నారని చెప్పి. శ్రీశైలం డ్యాంలో 180 టీఎంసీల నీరున్నా ఈ రోజు వరకు కూడా పాలకుల నిర్లక్ష్యం వల్ల, ఎమ్మెల్యే గారి నిర్లక్ష్యం అనుకోండి, లేకపోతే మంత్రుల నిర్లక్ష్యం అనుకోండి, ఎవరైనా నిర్లక్ష్యం, ప్రభుత్వం నిర్లక్ష్యం అనుకోండి, నిర్లక్ష్యం వల్ల ఈరోజు కూడా వెలుగోడు 16.95 టీఎంసీలు నింపాల్సినటువంటి వెలుగోడు రిజర్వాయరు కేవలం గతంలో ఇంతకంటే ముందు 3 టీఎంసీలు నీళ్లు నిలువ అంటే 3 టీఎంసీలు వరకే ఈరోజు నింపడం జరిగింది. ఈరోజు చూస్తా ఉన్నా. అక్కడే కాకుండా ఏసీ కెనాల్లో కూడా తుంగభద్రలో ఈరోజు దాదాపు 60 టీఎంసీల నీరున్నా కూడా చుక్క నీరు వదిలిన పాపాన వలేదు. కనీసం పశుపక్షాదుల కోసమైనా నీళ్ళు వదిలిన సందర్భాలు మనం చూడలేదు ప్రభుత్వం వచ్చిన తర్వాత. ఈ దుర్మార్గమైన ప్రభుత్వం, రైతు వ్యతిరేక ప్రభుత్వం కనీసం ఇప్పుడైనా ఒక 4-5 రోజుల లోపల నీళ్ళు వదిలితే రైతాంగం బతికి కట్టగలుగుతారు. లేకపోతే వాళ్ళకు వరి కాదు ఉరే శరణ్యం, ఉరేసుకున్న రైతాంగం అంతా ఉరే శరణ్యం అని చెప్పి ఈరోజు ఘోషిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా ఏడ్చేది ఒకటి తక్కువ అంది. ఈ పాలకులు మాటల వరకు, ఎలక్షన్ల వరకు ఓట్లు వేయించుకొని కనీసం ఒక పంటకైనా నీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మేము ఆ రోజు వర్షాభావ పరిస్థితులు కొన్ని ఇబ్బందిగా ఉన్నా కూడా వెలుగోడు రిజర్వాయర్లు 3 టీఎంసీల నీళ్లు ఉన్నా కూడా నీళ్ళు ఇచ్చి రైతులను కాపాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. నీళ్లు లేనప్పుడు వారబంది పెట్టి కూడా నేను ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉండి కూడా నా నిరసన కార్యక్రమాలు డిడిఆర్సీ మీటింగ్లో, జిల్లా పరిషత్ మీటింగ్లో, ఇరిగేషన్ శాఖ మీటింగులో ఎన్నోసార్లు రైతుల తరఫున నా గలాన్ని విప్పి ఎన్నోసార్లు నీళ్ళు ఇప్పించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. పోయినసారి ఎండాకాలంగా 2 years బ్యాక్ పూర్తి స్థాయిలో కూడా వేసుకున్న పంటను కాపాడినాం. కనీసం వేడుకుంటా ఉన్నాం. ఈరోజు పాలకులను వేడుకుంటా ఉన్నాం, రైతాంగం అంతా వేడుకుంటుంది ఒకటే, మా పంటలను పరిశీలించండి, మా గొంతు గడపండి అని చెప్పి ఈరోజు లబోదిబోం అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా వెలుగోడు రిజర్వాయర్ను నింపాలి, ఖచ్చితంగా నింపాలి. ఏసీ కెనాల్కు రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలి. 180 టీఎంసీ నీళ్ళు ఉంటే దాదాపుగా మనం పోతిరెడ్డిపాడు లెవెల్కి వచ్చేసరికి 120-130 టీఎంసీలు వాడుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకు రావాల్సినటువంటి ఆంధ్ర వాటాలో ఖచ్చితంగా ఈ యొక్క నీటిని వదిలి, అదేవిధంగా వెలుగోడు నింపడమే కాకుండా సిద్ధాపురం ఎత్తిపోతల ద్వారా సిద్ధాపురం చెరువును నింపాల్సిన అవసరం ఉంది. తుంగభద్ర ద్వారా కేసీ కెనాల్ కావచ్చు, లేకపోతే ముచ్చుమారు మల్యాల ద్వారా కూడా రైతాంగానికి నీళ్ళు వదిలి
కేసీ కెనాల్ రైతాంగాన్ని కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మేము ఇద్దరు ఈ ప్రభుత్వాన్ని నిద్రపోయినట్టు నటిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని నిద్ర లేపేదాకా, గద్దె దింపేదాకా మేము పోరాటం చేస్తాం. గ్రామాల్లో తిరుగుతూ ఉన్నాం, అన్ని గ్రామాల్లో చైతన్యపరుస్తూ ఉన్నాం. ఈ నెలాఖరులోపు భారీ ఎత్తున 300 నుంచి 400-500 ట్రాక్టర్లతో రైతాంగాన్ని తీసుకెళ్లి ఖచ్చితంగా వెలుగోడు రిజర్వాయర్ను ముట్టడిస్తాం. మనగచెర్లను కూడా ముట్టడిస్తాం. రేపు సోమవారం రోజు కూడా పోతిరెడ్డిపాడును సమీక్షించబోతా ఉన్నాం. పోతిరెడ్డిపాడు సామర్థ్యాన్ని, దానికి ఉన్నటువంటి అవకాశాలను, రైతాంగానికి ఏ విధంగా మేలు చేయొచ్చు అనే విధాన్ని ప్రభుత్వాన్ని మేలుకొల్పాలనే ఉద్దేశంతో త్వరలో వీళ్ళు మొద్దు నిద్ర వీడకుంటే ప్రతి గ్రామంలో తిరిగి రైతాంగాన్ని చైతన్యపరిచి అన్ని చోట్ల కూడా నిరసన కార్యక్రమాలు మొదలు పెడతాం. ఖచ్చితంగా మేము ప్రభుత్వాన్ని మెడలు ఉంచుతామని తెలియజేస్తా ఉన్నాం. సెప్టెంబర్ 11వ తేదీన విజయవాడలోని హనుమంతరాయ గ్రంథాలయంలో నిర్వహించనున్న SC/ST అత్యాచార నిరోధక దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఏపీ MRPS రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ పిలుపునిచ్చారు. కర్నూలు పట్టణంలోని అంబేద్కర్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హలో మాదిగా చలో విజయవాడ కార్యక్రమంలో భాగంగా ఏపీ MRPS నాయకులు, కార్యకర్తలు, మహిళలు మరియు దళిత సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. దళితులు, గిరిజనులపై జరుగుతున్న ఆకృత్యాలను అరికట్టడానికి మరియు వారి హక్కుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తరలి రావాలని స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కొలిమిగుండ్ల MRPS మండల అధ్యక్షుడు కృష్ణయ్యతో పాటు రాజు, ఆంజనేయులు, రాజశేఖర్, దాసురావు, హనుమంతు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భారతదేశంలో దళిత గిరిజనుల పట్ల అంతరాంతరం 79 సంవత్సరాలు అవుతున్నా దాని అంతరాంతరం మాత్రం తొలగిపోలేదు. అంతరాంతరం నిర్మూలన కోసం పార్లమెంట్లో అనేక చట్టాలు చేసినా ఆ చట్టాలు అమలుకు నోచుకోవడం లేదని ఏపీ MRPS ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తా ఉంది. ఇవాళ చూస్తే ఎక్కడ చూసినా కూడా అంతరాంతరం అవమానాలు, దళితులపై దాడులు, మహిళలపై అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మరి ప్రభుత్వం పూర్తిగా కట్టడి చేస్తున్నట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తా ఉన్నారు. అత్యాచారాల నిర్మూలన చట్టం ఒక జయంతిని జరపబోతున్నాం. కాబట్టి దీనికి మరి SC/ST కమిషన్ చైర్మన్, హోంమంత్రి గారిని, అట్లాగే సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులను అందరినీ ఆహ్వానిస్తాం. ఖచ్చితంగా చట్టాలు ఎలా అమలు చేయాలో, ఎందుకు అధికారులు అమలు చేయలేకపోతున్నారో, ఎందుకు చట్టాలన్నీ రాజకీయ నాయకుల తమ హస్తాలకు పోయినాయో దీనికి సరైన సమాధానం ప్రభుత్వ అధికార యంత్రానికి చెప్పాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. ఈ అంశాన్ని వాళ్ళ పరోక్ష దినం అంటే ప్రతి నెలలో ఒకసారి గ్రామంలో జరగాల్సి ఉంటుంది. అది ఎక్కడ జరగడం లేదు. కాబట్టి ఇప్పటి నుంచి ఈ అట్రాసిటీ చట్టాన్ని ప్రజలకు తీసుకుపోతూ ఈ పౌరత్వ దినం ఏదైనా నిర్వీర్యం అయిపోయిందో అలా చేయకుండా ఈ యొక్క అట్రాసిటీ యాక్ట్నైనా కానీ ప్రజలకు తీసుకుపోయి ఈ అభ్యంతరాన్ని నిర్మూలించాలని దేవాలయం ప్రవేశం లేదు. దాదాపు 40 రకాల వివక్షతకు దళిత గిరిజనులు గురి అవుతున్నారనే విషయాన్ని కూడా తెలియజేస్తుంది. రేపు కార్యక్రమం సెప్టెంబర్ 11వ తారీఖు నాడు విజయవాడలోని జరగబోయేటువంటి యొక్క SC/ST అట్రాసిటీ యాక్ట్కు సంబంధించిన సదస్సు జరగబోతున్నది. దీన్ని జయప్రదం చేయడానికి MRPS నాయకులు, కార్యకర్తలు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కర్నూలు నుంచి తెలియజేస్తాం. ధన్యవాదాలు. భార్యాభర్తల నడుమ తలెత్తిన మనస్పర్ధలను పరిష్కరించేందుకు వచ్చిన భార్య కుటుంబం సభ్యులపై భర్త బంధువులు విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన మహానంది మండలం గాజులపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఈ దాడిలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు గాజులపల్లి గ్రామానికి చెందిన భార్య కుటుంబ సభ్యులు భార్య భర్తల నడుమ ఉన్న వివాదాన్ని పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడి పరిష్కరించేందుకు గాజులపల్లికి వచ్చారు. పంచాయతీ జరుగుతున్న సమయంలో ఇరు వర్గాల మధ్య మాటామాట పెరిగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన భర్త కుటుంబ సభ్యులు భార్య బంధువులపై విచక్షణ రహితంగా దాడి చేశారు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులను వెంటనే నంద్యాల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమపై దౌర్జన్యంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేసి న్యాయం చేయాలని పోలీసులను కోరారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపడుతున్నారు. పోయినాక ఇంటి దగ్గర పోయినాక ఇట్లా వినొచ్చి కొట్టి వాకిలు వేసుకున్నాక మేము లేపినాం. ఎందుకురా కొట్టినావో మేమని, నువ్వు రావాలి కదరా చెప్పాలి కదా సత్యనారాయణ అంటే వాడు రాలేదు సార్. వాడు రాకుంటుంటే వాళ్ళ చిన్న గాడు నాది ఇల్లు అని వాడు బయటకు వచ్చి ఏమన్నాడు, వచ్చినట్టు మాట్లాడకుండా వాడు మమ్మల్ని మేము ఇరిపినికి పోయింటే వాడు కట్టె తీసుకొని వచ్చి మా వాళ్ళ కట్టెలు తీసుకొని నెత్తి గాయాలు పడేటట్టు కొట్టినాక మా మరిదిని సుధాకర్ అనే పిల్లని కొట్టి కింద వేసి పారేసిపోయినారు సార్. కొట్టి లేకుండానే పోయినారు సార్. మేము మా పిల్లల్ని సీరియస్ ఉందని మేము ఆటో తీసుకొని హాస్పిటల్కి వచ్చినాం. 100కు ఫోన్ చేస్తే వాళ్ళు ఏం చెప్పలేదు సార్. జరిగిన విషయం ఇది సార్. 12 నుండి పంచాయతీ చేసుకుంటాం. మొగుడు తోలుకుంటున్నాం. గురువయ్య బులచ్చిని తోలుకుంటున్నాం. తొలకపోయి 10 రోజులు అయింది సార్. తొలగమైన తర్వాత కొడుకు తల్లి తండ్రి ఏం కొట్టాడుతున్నారు. వాళ్ళు ఏం చేసినారంటే, కొడుకు 10 రోజులు అయింది, మీరు వచ్చి ఇంటి నుండి బయటకు పోమని చెప్పినాం కదా, పోమని చెప్పినా గదిలించి తండ్రి ఏమన్నా చేస్తారని చెప్పి కొడుకు తల్లిని బయట పెట్టింటే మాకు ఫోన్ చేసింది. పోయినా సార్. పోయిన తర్వాత వాడిని దండియాలని పోతే వాళ్ళ చిన్న వచ్చి మరి దాడి చేసినారు. కొడుకు పేరు గురువైన, వాళ్ళ బాబాయ్ పేరు కానీ గురువైన అటాకంగా చేసి మమ్మల్ని పడిపోయినట్టు కొట్టినారు సార్. 3 గాయాలే సార్. మా సుధాకర్ అనే మా తమ్మునికి, నాకు మధ్యకి, మూడైన మధ్య మా చెల్లెల్ని కొట్టినారని సార్ మేము పోయినాము. పోయిన తర్వాత వాళ్ళ కొడుకు వాళ్ళ చిన్న వాళ్ళు కలిసి మమ్మల్ని కొట్టినారు సార్. మా చెల్లెలు మరి ఇద్దరు కలిసి వాళ్ళిద్దరు వాళ్ళ ఆడపిల్లలు వాళ్ళు వచ్చి మా ఆడపిల్లకి వచ్చి నా పేరు మధ్యలోకి మా చెల్లెలు ఇంట్లో నుంచి బయట పెట్టి గోడాడిస్తుంటే మా చెల్లెలు ఉన్నా నేను మంటకి సావాలా, మీరు వచ్చి తొలకపోతారా లేదా చెప్తున్నారు అని అంటే రేపు 10 గంటలకు బయలుదేరినా సార్. బయలుదేరినాక వాళ్ళు మాట్లాడడం అనేది వాళ్ళ మధ్యలో ముందొచ్చి మా చెల్లెలు వస్తే మేమంతా బాధపడాలి సార్. మళ్ళీ అది వాళ్ళకి పెట్టినారు. ఇదివరకు స్పందనలో ఎస్పీ దగ్గర మానంద చేసిన సార్లు మా పాని మండలానికి మా మండలంలో మేము పెట్టింటే మెసేజ్ సార్ పెట్టినాడు. మా ఊరు గ్రామం పెదవడానికి నా పిల్లల్ని నేను లాక్కుంటే నేను గడ్డకుండా వస్తాను, నా కొడుకు కాదని గడ్డను వాళ్ళిస్తే మా గడ్డని వస్తామని చెప్పి ఏంటి తెచ్చి పెట్టకుండా నిలబెట్టి చెప్పుతో కొట్టండి అని చెప్పి రాత్రి 9 గంటలకు నా భార్యను నేను తోలుకుపోతుంటే 2 రోజులు రాత్రి పోతుంది అంటే కూడా ఈయన కూడా తోలుకొని పోయినారు సార్. దాని మీద మేము ఏమి అనలేదు సార్. మనం ఏమి ఎందుకు కొడుతున్నారు ఏంటి అది అని అంటే వాళ్ళు దూర్ మీన్ కొట్టే మా తమ్ముడు ఉండలేకపోయి అల్లుడు అని చెప్పి సెపరేట్ కొట్టామనే తరగల కట్టె తీసుకొని మా తమ్ముడు కొట్టాడు. మా తమ్ముడు ఏ తమ్ముడు ఉండేటప్పుడు పడిపోయినాడు. మళ్ళీ మమ్మల్ని కూడా తిరగదు. మళ్ళీ నాకు వేటు మా తమ్ముడు పోగేటు 2 గంటలకు మాకు బుర్రలు వాడిని రేటు 12:30 వచ్చేసి ఇంకొకరు సీరియస్ ఉన్నారు, చాలా సీరియస్. సుధాకర్ 125 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం మరియు నూనెపల్లె మార్కెట్ యార్డు భూములను ప్రభుత్వం రాజకీయ వ్యాపార అవసరాలకు వాడుకోవడాన్ని నిరసిస్తూ అఖిలపక్ష ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం నిరసన తెలపడం జరిగింది. ఈ సందర్భంగా నూనెపల్లె మార్కెట్ యార్డులోని పశువుల సంతను సందర్శించిన ఐక్యవేదిక నాయకులు అక్కడి రైతులు, ప్రజలు మరియు వ్యాపారులకు ప్రభుత్వ చర్యలపై అవగాహన కల్పించారు.
ఏడాది కాల పరిమితితో ఆర్ఏఆర్ఎస్ భవనాల్లో ఏర్పాటు చేసిన కలెక్టరేట్ను 5 ఏళ్లు గడుస్తున్నా ఖాళీ చేయకపోగా నూతన నిర్మాణాలు చేపడుతూ శాస్త్రవేత్తల ప్రయోగాలను పరిశోధనలను దెబ్బతీస్తున్నారు. తక్షణమే కలెక్టరేట్ను అక్కడి నుండి వేరే ప్రాంతానికి తరలించాలన్నారు. గతంలో మెడికల్ కాలేజీ కోసం 8 ఎకరాలు కోరితే యార్డు చురుగ్గా పనిచేస్తుందని నివేదిక ఇచ్చిన అధికారులు నేడు టీడీపీ పార్టీ కార్యాలయానికి ఎకరా 1000 రూపాయలకే 2 ఎకరాలు కేటాయించడం తీవ్ర దుర్మార్గం అన్నారు. ఈ కేటాయింపును వెంటనే రద్దు చేసి స్థలాన్ని తిరిగి యార్డుకు అప్పగించాలని డిమాండ్ చేశారు. రైతుల ధాన్యానికి గిట్టుబాటు ధర, తక్కువ వడ్డీ రుణాలు అందించేలా మార్కెట్ యార్డును పూర్తి స్థాయిలో ఆధునీకరించి అందుబాటులోకి తేవాలని కోరారు. న్యాయశాఖ మంత్రి ఈ ప్రాంత ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, ప్రజలు తిరగబడకముందే ప్రభుత్వం ఈ నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష ఐక్యవేదిక కన్వీనర్ ఏరువ రామచంద్రారెడ్డి, రాయలసీమ సాగునీటి సాధనా సమితి అధ్యక్షులు బొజ్జ దశరథ రామిరెడ్డి, ఎస్డిపిఐ నాయకులు ఏజాజ్ హుసేన్, న్యూ డెమోక్రసీ నాయకులు చౌడప్ప, ఏపీ రైతు సంఘం నాయకులు సోమన్న, విశ్రాంత ప్రొఫెసర్ శివరాం రెడ్డి, మున్సిపల్ కార్మిక సంఘం నాయకులు షణ్ముఖారావు, పట్నం రాముడు, రాఘవేంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మార్కెట్ యార్డు కోసం ఎంతో మంది నాయకులు కృషి చేశారు. రైతు సౌభాగ్యం కోసం ఈ మార్కెట్ యార్డును పెట్టారు. మార్కెట్ యార్డులు రైతులకు లాభసాటి ధర రావడం కోసం, వాళ్ళ ధాన్యాన్ని పెట్టుకోవడం కోసం, వాళ్ళ ధాన్యానికి బ్యాంకుల నుండి తక్కువ వడ్డీకి రావడం కోసం, లేదా ఇక్కడ మంచి ఫెయిర్ ధర వచ్చేలాగా, వ్యాపారస్తులు కూడా మోసం చేయకుండా డబ్బులు ఇచ్చేలాగా చేసే కార్యక్రమం కోసం మార్కెట్ యార్డును పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ మార్కెట్ యార్డు ద్వారా వచ్చే సిస్ ద్వారా గ్రామాల్లో కూడా రైతులకు మౌలిక వసతులు, రోడ్లు, పంట పొలాలకు రోడ్లు వేసే కార్యక్రమాలు చేపట్టారు. ఇంత మహోన్నతంగా స్థాపించిన ఈ మార్కెట్ యార్డు పాలకుల యొక్క నిర్వాహంతో ఈ రోజు నిర్వీర్యం అయిపోయిన పరిస్థితి మనకు కనపడుతూ ఉంది. ఇక్కడ పశువులను అమ్ముకుంటున్న పరిస్థితి ఒకటి జరుగుతోంది. ఇంకా 17 ఎకరాలు ఉన్న మార్కెట్ యార్డులో కూడా పరిస్థితి అధ్వానంగా ఉంది. ఈ నేపథ్యంలోనే మనం ఒక విషయాన్ని అయితే మాట్లాడుకోవాలి. నంద్యాలలో మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారం 20 ఎకరాలు అయితే సరిపోతుంది. ఈ మార్కెట్ యార్డులో కేవలం పశువులను ఒకటే అమ్ముతున్నారు కాబట్టి పశువులకు వేరే చోట పెట్టుకొని 8 ఎకరాల విలువైన స్థలాన్ని కాలేజీకి ఇచ్చేసి దీన్ని మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకోండి, హాస్పిటల్ పక్కనే ఉంటుందన్న సందర్భంలో ఆ రోజున్న కలెక్టర్ గారు ఈ మార్కెట్ యార్డు బ్రహ్మాండంగా పనిచేస్తుందని చెప్పి కోర్టులో అఫిడవిట్ సబ్మిట్ చేశారు. ఇది ప్రజలందరూ గుర్తుంచుకోవాలి. మరి ఇదే ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు కార్యాలయం కట్టుకోవాలి, విస్తారంగా 2 ఎకరాల్లో కార్యాలయం కట్టుకోవాలంటే కలెక్టర్ గారు దీన్ని 7 కోట్ల రూపాయలకు, ఎకరాకి 7 కోట్ల రూపాయలకు అమ్మేలాగా మాకు ఏమి పనికి రావడం లేదని చెప్పి ఒక 2 ఎకరాలు ఇవ్వడానికని ఇచ్చారు. అంటే ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఒక ప్రభుత్వం ఏ ఆదేశం ప్రకారం నడుచుకుంటారా అనేది మనం అర్థం చేసుకోవాలి. గతంలో ఇది బాగా పనిచేస్తుందని ఇచ్చారు మెడికల్ కాలేజ్ కట్టుకోవడానికి. అంటే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కట్టుకోవడానికి ఇక్కడ స్థలం లేదన్న వాళ్ళు ఈరోజు ఒక పార్టీ కార్యాలయం కోసం ఇంకొక కలెక్టర్ గారు ఇక్కడ నిర్వీర్యంగా ఉందని చెప్పి స్థలం ఇచ్చారంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోజు ఆర్ఆర్ఎస్ ను బయటికి దూసే పరిస్థితులు కనపడుతున్నాయి. అక్కడ టెంపరీ షెడ్లు వేసుకోవడం, అదేవిధంగా సెంటరీ హాల్ను ఆక్యుపై చేసుకోవడం, బీసీ రూమ్ ను వీడియో కాన్ఫరెన్స్ రూమ్ ను ఆక్యుపై చేసుకోవడం, కారిడార్ ను ఆక్యుపై చేసుకోవడం, కంటైనర్లు పెట్టడం. ఇప్పుడు ఉన్న సైంటిస్టులు కూడా వాళ్ళు బిల్డింగ్ లో వచ్చి రీసెర్చ్ చేసుకోవాల్సిన సందర్భంలో ఉంటే ఈ బిల్డింగ్లు కూడా ఖాళీ చేసుకోండి అని చెప్పి పరిస్థితి వస్తుందంటే ఎంత దుర్మార్గంగా ఉందో అర్థమవుతుంది. అంటే కలెక్టర్ కార్యాలయం పెట్టడానికి స్థలాలు లేవు, కానీ ప్రభుత్వం అంటే రైతులకు ఉపయోగపడే వ్యవసాయ ఉత్పాదనకు చేసి అధిక ఉత్పత్తి జరిగేదానికి చీడపీడల నుండి తట్టుకునే ఉత్పాదన చేసి వ్యవసాయ రంగం అభివృద్ధి చేయడానికి కావాల్సిన పరిశోధనా స్థానంలో నుండి కలెక్టరేట్ ను తరలించడానికి స్థలాలు లేవంటున్నారు. ఈరోజు ప్రజలందరూ ఒకటి గమనించుకోవాలి. మార్కెట్ యార్డు రైతులకు లాభసాటి ధర రావడానికి ఉపయోగపడేదైతే రీసెర్చ్ స్టేషన్ అనేది రైతులు అత్యధిక ఉత్పత్తి చేసుకొని ఆహార భద్రత కల్పించడానికి అవసరమైనది. అంటే వ్యవసాయం కోసం మేము ముందుంటున్నాం, మేము సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వాలు మార్కెట్ యార్డులో 2 ఎకరాలు పార్టీ కేటాయిస్తూ అదే కలెక్టర్ కార్యాలయానికి స్థలాలు లేవంటున్న సందర్భంలో ఈ స్థలం ఎక్కడి నుండి వచ్చింది అని అడగడానికి మేము వచ్చాం. కనుక ఇప్పుడైనా సరే తక్షణమే కలెక్టరేట్ కార్యాలయం అక్కడి నుండి తరలించాలి, ఇక్కడ కడుతున్న నిర్మాణాలను పూర్తిగా ఆపివేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. వినాయక చవితి ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అన్ని
తో ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా తెలిపారు. శనివారం కలెక్టరేట్లోనే వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు వినాయక చవితి ఉత్సవాల నిర్వహణ నిమజ్జనంపై జిల్లా ఎస్పీ సునీల్ శరణ్, డిఆర్ఓ రాము నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో కలిసి కాలుష్య రహిత వినాయక చవితి పోస్టర్ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ, ఏఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో వినాయక చవితి ఉత్సవాలు, విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. గత ఏడాది చేపట్టిన విధంగానే ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నందున గత అనుభవాలను పరిగణలోకి తీసుకొని మరింత సమర్థవంతంగా ఏర్పాట్లను చేయాలని సూచించారు. సెప్టెంబర్ 14న వినాయక చవితి ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో నిమజ్జన కార్యక్రమాలు జరగనున్నాయని తెలిపారు. ఉత్సవాలు, నిమజ్జన తేదీలు ముందుగానే ఖరారు చేసి అన్ని శాఖల మధ్య సమన్వయం ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలు మట్టి వినాయక విగ్రహాలను వినియోగించేలా విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. వినాయక చవితి సందర్భంగా రహదారుల మరమ్మతులు వెంటనే పూర్తి చేయాలని, ఆత్మకూరు బస్టాండ్ నుంచి చిన్న చెరువు వరకు నిమజ్జన ఊరేగింపులు జరిగే మార్గాల్లో ఉన్న గుంతలను ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు వెంటనే పూడ్చి రహదారులను సురక్షితంగా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఉత్సవాల్లో ఏర్పాట్లో ఎక్కడా జాప్యం లేకుండా శాఖల వారీగా బాధ్యతలు స్పష్టంగా కేటాయించి నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. సో ఫర్ దాట్ మన సైడ్ నుంచి మొత్తం నంద్యాల డిస్ట్రిక్ట్ సైడ్ నుంచి ఐ వాంట్ టు థ్యాంక్ యూ ఆల్. సో మనకి నంద్యాలలో కొంచెం సెన్సిటివిటీస్ ఉన్నాయి, అది మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. సో నంద్యాల లాగా ఒక కామనల్ సెన్సిటివ్ ప్లేస్ లో మీరు ఇది చాలా పీస్ఫుల్ గా అందరు కోఆపరేషన్ తో చేస్తున్నారు. కాబట్టి నా సైడ్ నుంచి మీకు అందరికీ స్పెషల్ కాంగ్రాచ్యులేషన్స్ అండ్ థ్యాంక్ యూ కూడా. అండ్ ఈసారి కూడా లాస్ట్ 2 సంవత్సరాలు అండ్ ఇంతకు ముందు ఎలా పీస్ఫుల్ గా చేశారు అట్లాగే ఈసారి కూడా పీస్ఫుల్ గా అందరు కోఆపరేషన్ తో చేస్తారు. ఐఎమ్ షూర్ అబౌట్ ఇట్. 3 వారాలు మనకి ఉన్నాయి. సో ఇప్పటి నుంచి మనం ప్లాన్ చేస్తే అన్ని స్మూత్ గా వెళ్తాయి అని ఆలోచనతో ఈ మీటింగ్ ఈరోజు మేడం ఈరోజు పెట్టారు. సో మనకి ఎక్కడ ఎన్ని ఇది మనం ప్లాన్ చేస్తున్నాము, గణేష ఐడల్స్ అండ్ ఎక్కడ మనం దానికి పాయింట్స్ కూడా ప్లాన్ చేస్తున్నాము. అవి అన్ని సూచనలు మనకి ఇస్తే, సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ది మండల్ లెవెల్ ఆఫీసర్స్ అండ్ మీకు కూడా అందరికీ మీరు మండల్ లెవెల్లో ఇది మీటింగ్స్ పెట్టాలి. మండల్ లెవెల్స్ లో మీటింగ్ పెట్టుకొని ఎక్కడ ఏం ప్లాన్ మీరు చేస్తున్నారు, ఏ రూట్ లో తీసుకొని వెళ్తారు, ఆ రూట్ లో ఏమేం ప్రాబ్లమ్స్ మీరు ఇప్పటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ రోడ్ లో గుంతలు ఉన్నాయి, అక్కడ ఎక్కడైనా ఇది పవర్ లైన్ సరిగా లేదు, లేకపోతే ఎక్కడైనా వాటర్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇష్యూస్ అవి ఇప్పటి నుంచి బయటకి పెట్టి దాన్ని ఎలా సార్ట్ అవుట్ చేస్తాము అది సీనియర్ ఆఫీసర్స్ దృష్టికి తీసుకువచ్చి, సో దాని మీద ఖచ్చితంగా వి విల్ సార్ట్ ఇట్ అవుట్ ఎక్కడైనా ఏమైనా ఇష్యూస్ ఉంటే. సో ఐ వుడ్ రిక్వెస్ట్ నెక్స్ట్ వీక్ ఇది మండే కానీ ట్యూస్డే కానీ మీరు మండల్ లెవెల్లో సిఐస్, ఎస్ఐస్, మండల్ లెవెల్ ఆఫీసర్స్ అండ్ ఇన్ఫాక్ట్ ఈవెన్ విలేజెస్ లో మీటింగ్స్ పెట్టుకొని ఏమేం ఇష్యూస్ ఉన్నాయి అండ్ మీరు ఏమేం ప్లాన్ చేస్తున్నారు, ఎన్ని ఐడల్స్ ప్లాన్ చేస్తున్నారు, ఎక్కడ ఎమర్జెన్స్ చేస్తారు. సో ఇప్పటి నుంచి అది ప్లాన్ చేసుకొని డాటా మన డిస్ట్రిక్ట్ లెవెల్లో డాటా కలెక్ట్ చేసుకొని దెన్ వీ కెన్ సీ ఎక్కడ మనకి ప్రాబ్లమ్స్ ఉంటే అది మేము we will sort that out and we will make sure that it goes on smoothly. Peace maintain చేయాల్సిన బాధ్యత కూడా మనది, అది కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాలి. సో మీరు అందరూ కొత్త ఏం కాదు, ఇది మీకు అందరికీ ఇంతకు ముందు కూడా చేశారు. సో అట్లాగే పీస్ఫుల్ గా కోఆపరేషన్ తో చేసుకోవాలి. ఎవరైనా ఒక పర్సన్ కూడా
దీన్ని కామ్యూనల్ ఇష్యూ క్రియేట్ చేస్తే, లేకపోతే ఏదైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ క్రియేట్ చేస్తే అది మీరే ఆపాలి. ముందు ఆ బాధ్యత మీది. సో మీరే ముందు మాట్లాడుకొని ఒక పర్సన్ కూడా చేస్తే మనకి అందరికీ దానివల్ల బ్యాడ్ నేమ్ వస్తుంది. నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్లో. సో అది మనం ఎందుకు చేసుకోవాలి? సో మీరు అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళు అక్కడ మీటింగ్స్ పెడుతున్నప్పుడు కూడా ఆల్వేస్ మీరు మీ కింద ఉన్న వాళ్ళతో మాట్లాడి, స్పెషలీ యూత్ని మనం కౌన్సిల్ చేసుకోవాలి. ఈ ఫెస్టివల్ పీస్ఫుల్గా జరిగినట్లు మనది బాధ్యత. ఆల్ ఆఫ్ us here present have to make sure of that. నేను కూడా కొత్తగా వచ్చాను కాబట్టి నేను అడిగినదిలో లాస్ట్ ఇయర్ చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది మనం నంద్యాల సబ్ డివిజన్ లో. అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి కూడా కోఆపరేషన్ అనేది మంచిగా చేశారు. సో ఆల్మోస్ట్ 814 ఐటమ్స్ అని ఫంక్షన్ లో ఇన్వాల్వ్ చేశారు. అన్ని చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది. ట్రాఫిక్ మెయింటెనెన్స్ అండ్ డీజే కూడా 0 డీజే ఇన్వాల్వ్ చేశారు. అన్ని అదర్స్ ఎవ్రీవన్ నుంచి కూడా మనకి కోఆపరేషన్ అనేది జరిగింది. ఈసారి కూడా ఇలాంటి కోఆపరేషన్ మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. పెద్ద సక్సెస్ఫుల్ గా ఈసారి కూడా కంప్లీట్ చేస్తాము. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల నష్టం కంటే కూడా ఇప్పుడు మట్టి విగ్రహాలు వేసేటువంటి పెయింట్స్ వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది అన్నటువంటి విషయాన్ని లాస్ట్ టైం స్టేట్ కమిటీస్ లో డిస్కషన్ జరిగింది. తర్వాత ఎత్తు విగ్రహాల గురించి కూడా డిస్కషన్కి వచ్చినప్పుడు ఎత్తు విగ్రహాన్ని మనం ముందుగానే నిర్ణయించుకొని ఈ ఫీట్ కంటే ఎక్కువ కనుక ఉన్నట్లయితే ఆ విగ్రహాలని బయట ప్రదర్శనకు తీసుకెళ్లకుండా అక్కడే కరిగించుకునేటువంటి నీటితోటి వాటిని కరిగించేటువంటి ప్రయత్నం చేస్తే బాగుంటుంది అన్నటువంటి స్టేట్ కమిటీ నిర్ణయం కూడా. తర్వాత మట్టి విగ్రహాలని గతంలో కూడా నంద్యాల పట్టణంలో కొన్ని స్కూల్స్, తర్వాత ఆంధ్రజ్యోతి, తర్వాత ఇట్లా కొన్ని వాలంటీర్ ఆర్గనైజేషన్స్ కూడా సప్లై చేయడం జరిగింది. మనం కనుక అచ్చులు కనుక దొరికినట్లయితే వాటిని అచ్చుల కోసం ట్రై చేస్తున్నారు. అచ్చులు దొరికినట్లయితే కొనడానికి కూడా సమస్య లేదు. కానీ ఆ కొన్న తర్వాత చాలా స్కూల్స్ ద్వారా విగ్రహాలను తయారు చేసి ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేయాలన్నటువంటి ఆలోచన నంద్యాల పట్టణంలో ఉంది మేడం. ఆ అచ్చుల కోసం ప్రయత్నం చేస్తున్నాం. మీకు కూడా ఏదైనా అవకాశం దొరికి అచ్చులు దొరికితే మేము వాటికి డబ్బులు పే చేస్తాం. ఆ అచ్చులు మాకు కనుక సప్లై చేయగలిగితే మేము మట్టి విగ్రహాలు తయారు చేసి బయటకు మేము వాటిని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో కూడా మేము మట్టి విగ్రహాలని పూజించాలన్నటువంటి ఉద్దేశంతో మా కాలేజీలు కానీ తర్వాత పక్కన ఉన్నటువంటి కొన్ని అసోసియేషన్స్ వాళ్ళు కూడా ప్రయత్నం చేసి మట్టి విగ్రహాల మీద దృష్టి మరల్చడం జరిగింది. తర్వాత మనకి అందరూ కోఆపరేట్ చేసి అందరూ చేయడం వల్ల అంత బాగా జరుగుతుంది. ఎవరో ఒకరిద్దరి వల్ల జరిగినటువంటి దానివల్లనే మనం కొన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అటువంటి వాటి గురించి మనం సరిదిద్దుకునేదానికి ప్రయత్నం చేద్దాం. కానీ అందరూ తక్కువ అనే ఆలోచనలోకి మనం రావడం తప్పని ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా మనం చేయాలి. దళిత క్రిస్టియన్లకు వెంటనే ఎస్సీ హోదా కల్పించాలని, వారిపై జరుగుతున్న దాడులను అరికట్టాలని పలు ప్రజా, కుల, దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం CITU DYFI సంయుక్త ఆధ్వర్యంలో నంద్యాలలోని పెద్ద చర్చి ఎదురుగా ఉన్న రైడర్ మెమోరియల్ కమ్యూనిటీ హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి KVPS జిల్లా నాయకులు పుల్లా నరసింహులు అధ్యక్షత వహించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 24వ తేదీ సోమవారం నాడు నంద్యాల కలెక్టరేట్ ముందు భారీ ధర్నా చేపడుతున్నట్లు నాయకులు ప్రకటించారు. ప్రజా సంఘాలను కలుపుకొని నిరంతరం పోరాటాలు చేస్తామని, ప్రభుత్వం స్పందించకపోతే చలో విజయవాడ కార్యక్రమానికి పిలిపిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వివిధ సంఘాల నాయకులు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో దళిత క్రిస్టియన్లపై దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దళిత క్రిస్టియన్లకు ఎస్సీ హోదా దక్కకుండా కొన్ని మత సంస్థలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని ఆరోపించారు. కనీసం శ్మశాన వాటికలు కూడా లేక తీవ్ర అవస్థలు పడుతున్నారని, ప్రభుత్వాలు వారిని అంటరాని వారిగానే చూస్తున్నాయని మండిపడ్డారు. సమాజంలో కులాలు, మతాలు లేవని అధికార పార్టీ నాయకులు చెబుతున్న మాటలు క్షేత్రస్థాయిలో వాస్తవాలకు దూరంగా ఉన్నాయని పేర్కొన్నారు. దళిత కాలనీల్లో సర్వే నిర్వహించగా అనేక తీవ్రమైన సమస్యలు వెలుగులోకి వచ్చాయని తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేక, కాలువలు శుభ్రం చేయకపోవడంతో టైఫాయిడ్, మలేరియా వంటి రోగాలు విలయ తాండవం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో KVPS జిల్లా నాయకులు యేసురత్నం,
బాంసేపు నాయకులు డాక్టర్ క్రాంతి చైతన్య, ఏసు కృప మినిస్ట్రేట్ ఫౌండర్ బ్రదర్ అందనం సుధాకర్, క్రిస్టియన్ జేఏసీ ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శి మన్నెం చానయ్య, రిపబ్లికన్ పార్టీ అధ్యక్షులు లింగస్వామి, వైఎస్ఆర్ నగర్ పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నరసింహనాయక్, సిఐటియు పట్టణ కార్యదర్శి వెంకటలింగం, ముస్లిం జేఏసీ నాయకులు అబులైజ్, దైవ జనురాలు హెప్సిబా, పీడీఎస్యు జిల్లా కార్యదర్శి రాంబాబు, దళిత మహాసేన రాష్ట్ర అధ్యక్షురాలు రోజమ్మ, డివైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి శివ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కులవివక్ష పోరాట సమితి మహా అద్భుతంగా ఈ యొక్క దళిత క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎండగట్టడానికి ఏర్పరిచిన సమావేశానికి వచ్చిన వ్యక్తులకు అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలు. మనం ఈరోజు చూస్తున్నాము, దళిత క్రైస్తవులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనము ఎండగట్టవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎస్సీ కుల హోదా మతముతో ముడిపెట్టకుండా కేవలము వారు సిక్కులకు బౌద్ధులకు మాత్రమే ఇచ్చారు. కానీ ఎవరైతే ఎస్సీ కులాలు క్రైస్తవ మతాన్ని తీసుకున్నట్లయితే దాన్ని ఎస్సీ హోదాగా రద్దు చేయడానికి సుప్రీంకోర్టు ఒక ఉత్తర్వు ఇచ్చింది. వారి ఉత్తర్వు నిజంగా మేధస్సు ఉన్నటువంటి వ్యక్తి, సామాజ స్థితిని చదివినటువంటి వ్యక్తి, సామాజిక అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఆ విధంగా చేయడం అన్నటువంటిది చాలా నష్టదాయకం. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాము, ఈ యొక్క సమాజంలో కుల రక్కసి కేవలము దళితులకే కాదు దళిత క్రైస్తవుల్లో కూడా పీడిస్తూ తన యొక్క పరంపరను చూపిస్తున్నటువంటి వైనాన్ని మనం చూస్తున్నాము. మరి ముఖ్యంగా కేవలము దళితులమే కాదు, దళిత క్రైస్తవులపై అనేకమైనటువంటి దహనకాండలు మరియు హింసాకాండలు జరుగుతున్నటువంటి వైనాన్ని చూస్తున్నాము. దళిత క్రైస్తవ స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను మనం చూస్తున్నాము. అంతేకాదు సమాజ స్థాపనకు ఖచ్చితంగా సామాజిక విప్లవం అన్నటువంటిది రావాల్సిన ఆవశ్యకత ఉంది. అప్పుడు ఈ యొక్క సమాజంలో సమన్యాయం అన్నటువంటిది ఏర్పడటానికి అవకాశం ఉంది. అంతేకాదు ఈ యొక్క రాజ్యాధికారం రావాలి అంటే రాజకీయ విప్లవం అన్నటువంటి తప్పనిసరి. ఎప్పుడైతే బడుగు బలహీన వర్గాలకు ఈ రాజ్యాధికారం అన్నట్టు వస్తుందో అప్పుడే ఈ యొక్క సమన్యాయం అన్నటువంటిది జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ దేశంలో ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతంలో అయితేనేమి, ప్రతి ప్రాంతంలో అయితేనేమి ఈ ఆర్థిక అసమతుల్యత పెచ్చు మీరిపోయింది. ఈ అసమతుల్యతను అంతం చేయాలి అంటే, అధోపాతాళానికి తొక్కాలి అంటే ఖచ్చితంగా ఆర్థిక విప్లవం అన్నటువంటిది సాధ్యం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మరి ముఖ్యంగా అదే కాదు, సామాజిక విప్లవం అన్నటువంటిది వస్తేనే సామాజిక విప్లవం వస్తేనే సమాజ న్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అంశంలో ప్రతి వ్యక్తి దళిత క్రైస్తవులకు ఖచ్చితంగా ఎస్సీ హోదా ఇవ్వలేని పక్షంలో ఈ యొక్క దళిత ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు బలోపేతమై ఖచ్చితంగా వీరోచిత పోరాటం చేసి సాధించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అని చెబుతూ, మరి ముఖ్యంగా ఈ యొక్క దేశంలో జరుగుతున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రబలమైనటువంటి వాటి వల్ల సమాజం అతలాకుతలం అవుతుంది. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ పేరుతో స్థానిక బాలాజీ కాంప్లెక్స్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఐరన్ బార్కేడ్లను వెంటనే తొలగించాలని బాలాజీ మరియు మారుతి టౌన్షిప్ ప్రజలు, స్థానిక వ్యాపారులు అధికారులను కోరారు. బాలాజీ కాంప్లెక్స్ వైపు వెళ్లే రహదారికి అడ్డుగా ఈ బార్కేడ్లు వేయడం వల్ల వాహనదారులు, ప్రజలు ఇతర మార్గాల వైపు మళ్లిపోతున్నారని వ్యాపారులు తెలిపారు. దీనివల్ల కాంప్లెక్స్ పరిసరాల్లోని దుకాణాలకు వినియోగదారులు రాక తమ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, ఆర్థికంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడం మంచిదే అయినప్పటికీ రోడ్డును పూర్తిగా దిగ్బంధించడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. బారిగేట్లకు బదులుగా వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేస్తే ట్రాఫిక్ సమస్య పరిష్కారం అవడమే కాకుండా వ్యాపారాలకు ఎలాంటి విఘాతం కలగదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా సంబంధిత పోలీస్, మున్సిపల్ అధికారులు స్పందించి ఐరన్ బ్యారిగేట్లను తొలగించి స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ బార్గేట్ల గుండా మాకు బిజినెస్ చాలా ఇబ్బంది అవుతున్నాయి. మీకు అంతగా దానికి ట్రాఫిక్ ఇబ్బంది అనుకుంటే స్పీడ్ బ్రేకర్లు వేసినా మీకు సరిపోతుంది. కానీ అవి అంత లాంటి వేసే బాలాజీ కాంప్లెక్స్ నుంచి జనం రావాలంటే రాకున్నారు.
మా బిజినెస్ చాలా తక్కువ ఇబ్బంది అయింది. ఇక్కడ సాయంకాలం అయ్యేలాగల్లా ఎవరు ఎక్కువ తిరగడం లేదు. నైట్ సైడ్ అట్లా అయ్యప్ప సాంగ్ గురించి అట్లా పోతున్నారు. దీన్ని కూడా మీరు స్పీడ్ బ్రేకర్లు వేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని చేసుకోవచ్చు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్ని స్థానాల్లోనూ వైఎస్ఆర్సీపీ పోటీ, ఏకగ్రీవాలకు తావులేదు. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. శ్రీశైలంలో నీరున్న రైతులకు అన్యాయం. తెలుగు గంగ జలాల సాధనకు కార్యాచరణ సిద్ధమని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా జగన్మోహన్. భార్యాభర్తల గొడవ తీర్చేందుకు వచ్చి దాడిలో తీవ్ర గాయాలు. నంద్యాల ఆసుపత్రిలో చికిత్స, ఒకరి పరిస్థితి విషమం. ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక దినోత్సవాన్ని జయప్రదం చేయండి పిలుపునిచ్చిన డాక్టర్ వీరయ్య మాదిగ. ఆర్ఏఆర్ఎస్ మార్కెట్ యార్డులను కాపాడుకుందామని పిలుపునిచ్చిన అఖిలపక్ష ఐక్యవేదిక. దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తించాలి, వారిపై దాడులు అరికట్టాలని కోరుతూ నంద్యాలలో రౌండ్ టేబుల్ సమావేశం. నంద్యాల ట్రాఫిక్ పోలీసులకు బాలాజీ మరియు మారుతి టౌన్షిప్ పాసుల విజ్ఞప్తి. వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆవేదన. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని వినతి. వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సూచించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, ఎస్పీ సునీల్ శరణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.